కాదేది కడుపు మంట కనర్హం. ఏపీలో ప్రతిపక్షాలకు ముఖ్యంగా ఎల్లో బ్యాచ్కి వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి సామాన్య జనానికి ఎలాంటి మేలు జరిగినా ఎల్లో బ్యాచ్ తట్టుకోలేకపోతోంది. బడి పిల్లల మీద కూడా పడి ఏడవటం ఈ మధ్య మరీ ఎక్కువైంది. కానీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చూసినా పిల్లలకు కలుగుతున్న మేలు కళ్ళకు కడుతోంది. దీంతో పచ్చ బ్యాచ్ సూర్యుడి మీద ఉమ్మేస్తోందని ఖాయంగా తేలిపోతోంది. పేదల పిల్లలకు అత్యున్నతంగా ఆధునిక విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అందుకే ప్రభుత్వ పాఠశాలలకు నాడు నేడు పథకం కింద మౌలిక సదుపాయాలు కల్పించారు. అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయంతో పాటు డిజిటల్ విద్య అందిస్తూ విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థిని విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు సమకూరాయి. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేస్తోంది జగన్ సర్కార్. శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందాయి. టాబ్లెట్స్ ను ఎలా వాడాలో చెబుతూ ఉపాధ్యాయులు పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ప్రీలోడెడ్ ఎడ్యుకేషనల్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ సహాయంతో పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. పరీక్షల్లో రాణించేందుకు నిపుణులు అందించే టెక్నిక్స్, యానిమేషన్ వీడియోలు కూడా ఈ ట్యాబుల్లో అందుబాటులో ఉండడంతో తమకు పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయంటున్నారు బడి పిల్లలు. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి సబ్జెక్ట్ మీరు చెప్పండి. ప్రధానంగా మ్యాథ్స్ బాగా అంటే క్లాస్లో అర్థం కాని కాన్సెప్ట్స్ దీంట్లో చూస్తే బాగా క్లియర్గా అర్థమైపోతాయి. ఇంకా సైన్స్ అవన్నీ కూడా ఫార్ములాస్ ఇంకా అవన్నీ బాగా అర్థమవుతున్నాయి. ఇంకా నోట్సెస్ కూడా క్లాస్ నోట్స్ కూడా దీంట్లో రాసుకునే అవైలబుల్ ఉంటాయి. My name is D. Gautami. I am studying in 9th class. My school name is SKD Municipal High School. ట్యాబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బయాలజీ ఈజ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. బైజూస్ కంటెంట్ నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్లాంట్ టిష్యూ ఇవన్నీ నోట్సెస్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సార్ ఇచ్చినందుకు ట్యాబ్స్ వల్ల చాలా బాగున్నాము. సార్ ఎందుకంటే మా కోసమే ఇచ్చాడు, మా చదువుల కోసం మేము బాగుండాలనే ఇచ్చినాడు. సార్ మా కోసం ఎన్ని కష్టాలు పడి ట్యాబ్లు ఇచ్చినాడు, అది మేము బాగుండాలని లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని ఇచ్చాడు. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి సార్. ఎక్స్పర్ట్స్ బాగానే చెప్తున్నారు, లెసన్స్ బాగా అర్థమవుతున్నాయి. యానిమేటెడ్ వీడియో ప్రధానంగా చెప్తున్నారు, కాంటెంట్ కూడా బాగుంది. మేడం వాళ్ళు చెప్పినది కాకుండా ఇంట్లో వెళ్ళి మళ్ళీ చెప్తే ట్యాబ్ వింటే ఇంట్లో వెళ్ళి ఇంకా బాగా అర్థమవుతుంది. యానిమేటెడ్ వీడియో ఉంటుంది, నోట్స్ ఉంటుంది, మనం లెసన్ విన్న తర్వాత టెస్ట్ కూడా ఉంటుంది. మేము ఈ ట్యాబ్ యూస్ చేయడం వల్ల మేము ఇక్కడ ఎంత ప్రజెంట్ చేస్తున్నాం అనేది టీచర్స్ వాళ్ళకి తెలుస్తుంది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మేము బైజూస్ చదివి టెస్ట్ రాసిన తర్వాత పేరెంట్స్ కూడా అర్థమవుతుంది, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అనేది పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చదివినది మేము టెస్ట్ రాసి మా వంతుకు మేము తెలుసుకునే యూజ్ ఉంది. మేము ఎంత రాస్తున్నాం అనేది మాకు తెలుస్తుందని జగనన్న ఇచ్చిన ట్యాబ్కి మేము ఎంతో సంతోషపడుతున్నాం సార్. దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయి మీరు ఒకసారి చెప్పండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, సివిక్స్, జాగ్రఫీ, హిస్టరీ వస్తాయి సార్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా వస్తాయి సార్. డిక్షనరీ ఆల్సో కూడా వస్తుంది సార్. దాంట్లో జనరల్ లెసన్స్ కాకుండా యానిమేషన్, బొమ్మలతో కూడిన లెసన్స్ కూడా వస్తాయా మీకు? కావడానికి యానిమేషన్ కూడా చూపిస్తున్నారు సార్ ఎక్స్పర్ట్స్. అంటే మనం మామూలుగా వింటే చెప్తూ ఉంటే మనకు అర్థం కాదు కాబట్టి యానిమేషన్ ద్వారా మనకు తెలుస్తుంది సార్ బాగా. ప్రభుత్వం అందజేసిన బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్లు దుర్వినియోగం అయ్యేందుకు అవకాశాలే లేవని ఉపాధ్యాయులు స్పష్టంగా చెబుతున్నారు. విమర్శలు చేసేవారు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ట్యాబ్స్ ను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వివరించి చెబుతున్నామని, ప్రతి ట్యాబ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని అంటున్నారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. పాఠశాల ప్రధానోపాధ్యాయునటువంటి నేను కేవీ శ్యామ్సన్ కుమార్ నా పేరు. మా పాఠశాలకు సంబంధించి గత సంవత్సరం 8th క్లాస్ విద్యార్థులకు 130 ట్యాబులను అందజేశారు. వాటి వలన పిల్లలు స్కూల్లో చెప్తున్నటువంటి పాఠాలను స్కూల్లో కాకుండా సరిగా అర్థం కాని అంశాలు ఏవైనా ఉంటే వాటిని బైజూస్ కంటెంట్ ఉపయోగించి ఎక్కడైతే ఏ అంశం అయితే అర్థం కాలేదో అలాంటి విషయాలన్నీ చూసుకున్నట్టుకు ఇది ట్యాబ్కు సంబంధించిన యాప్లో చాలా కంటెంట్లన్నీ ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఎన్నో వేలు పెట్టి డబ్బులు పెట్టి కొంటే తప్ప రాదు ఇది. ఈ పిల్లలు నిజంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులు ఎంతో అదృష్టానికి నోచుకున్నారని మేము భావిస్తున్నాం. మాకు కూడా ఉపయోగపడుతుంది. చాలా అంశాలు టీచర్లకు ఇచ్చినటువంటి ట్యాబులు అయితేనేమి, ఆ ట్యాబుల్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా మాకు తెలియని అంశాలు కూడా అందులో ఉన్నాయి.
అవి నిజంగా మేము కూడా తెలుసుకొని పిల్లలు చెప్పడానికి చాలా ఉపయోగిస్తున్నాం. ఖచ్చితంగా అయితే ప్రతి శుక్రవారం తీసుకురావాల్సిందే. రోజు తెచ్చుకున్న ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మిగతా లెసన్లు చెప్పడం ముందు మధ్యలో ఈ ట్యాబ్ తీసి ఓపెన్ చేస్తే సమస్య వస్తుందని కొన్ని అంశాలు వాళ్ళకి అర్థం కాని ఏమైనా ఉంటే కంటెంట్ తెచ్చి టీచర్కి చూపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళొచ్చు. ప్రతి శుక్రవారం ఆ విధంగా చేయడం ద్వారా పిల్లవాడు ఎంతవరకు చూసినాడు ఏమనేది ప్రోగ్రెస్ను మనం నోట్ చేయడం జరుగుతుంది సార్. విద్యార్థులు ఉపయోగిస్తున్న ట్యాబుల్లో నిష్ణాతులైన టీచర్ల పాఠాలు ఉంటాయి. యానిమేషన్, థియరీ, ప్రాక్టికల్ వీడియోలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటన్నింటినీ శ్రద్ధగా విని చదువులో బాగా రాణించేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. నెగటివ్ ప్రాపగాండతో తమకు లభించిన మంచి అవకాశాన్ని దెబ్బకొట్టొద్దని కోరుతున్నారు. ఆ స్కూళ్ళలో ఏ విధంగా అయితే విద్యా బోధన అందజేస్తూ పిల్లలకు అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో అందజేస్తున్న విద్యా బోధనని ఉచితంగానే ప్రభుత్వం సర్కారీ బల్ల అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్యాబుల్ని అందజేయడమే కాదు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులకు అన్ని గైడ్లైన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠాలు క్లాస్ రూమ్లో చెప్తున్నారు. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబుల్ని చూడమని చెప్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అంటే అత్యంత సబ్జెక్టులు సులువుగా మలుచుకునేందుకు యానిమేషన్ వంటి మెథడాలజీని ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రతి శుక్రవారం స్కూల్స్కి ట్యాబ్స్ని తీసుకురావాలి. అదేవిధంగా ఇంట్లో కూడా మిస్యూజ్ కాకుండా పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.